హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జగనన్న కాలనీకి వెళ్తున్నాను. ఎక్కడ ఈ ప్లేస్ అంటే గోరెంట్ల దగ్గర లాన్ దగ్గర. ఆ, మా వదిన వాళ్ళకి అటువైపు వచ్చింది. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చేస్తున్నారు. చూసారు, ఇక్కడ కట్టిన ఇల్లు ఉందా, మొత్తం ఫినిష్ అయిపోయింది. అదే 18 lakhsకి అమ్ముతున్నారు. కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. ఊర్లో కలిసిపోయింది అనమాట. డైరెక్ట్గా వేరువేరుగా లేదు. మళ్ళీ లోపలికి వెళ్ళడం పొలాల్లోంచి అలా లేదు. మాకు మాత్రం పేరచెర్ల దగ్గర వచ్చింది. అది ఊర్లోకి మళ్ళీ 6 కిలోమీటర్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే ప్లేసెస్ ఉన్నాయి. అసలు అక్కడ ఎవ్వరు కట్టలేదు. ఇక్కడ మొత్తం డెవలప్ అయిపోయింది. అందరూ ఇల్లులు కట్టుకున్నారు. కట్టడానికి ఎవరు ఇవ్వలేదు. ఇద్దరు ఎక్కడో అక్కడ అట్లా పికప్ లెక్క పెట్టేలాగా ఉన్నారు. ఇక్కడ ఇటుకలు తయారు చేస్తున్నారు, ఇనుము తయారు చేస్తున్నారు, సిమెంటు అవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మనం కొనుక్కోవచ్చు. కావాల్సిన వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతేనేమో ఇలా కూడా తీసుకోవచ్చు అని అనుకున్నారు. ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు, ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఫెసిలిటీ ఉంది. దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సిమెంటు, ఐరన్ అన్నీ అమ్ముతున్నారు. చూడండి, ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా బ్లాక్స్, అవేమో వాళ్ళు కట్టినవి అనమాట. అది ఇవన్నీ జగనన్న వాళ్ళు కట్టిన ఇల్లులు. ఇక అట్లా వెలివేషన్ అవన్నీ ఉన్నదేమో, కిటికీలు ఉన్నాయేమో వాళ్ళు కట్టుకున్నాయి సొంతంగా. కింద వరకు బ్రిక్స్ రా వేసుకొని పైన ఇటుక రా వేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు అందజేస్తున్నారు. అది కూడా అందరూ ఎక్కువ శాతం కాంట్రాక్ట్ ఇచ్చుకుంటున్నారు. చూడండి, ఈ లైన్ మీకోసం చూపించడానికి వెళ్ళాను. అందరూ చూడండి కట్టేసుకున్నారనమాట. అలా వదిలేసి ఉన్నాయి మాత్రమేమో జగనన్న వాళ్ళు కట్టిన ఇల్లులు. చూడండి, చాలామంది ఇలా బొంకులు పెట్టుకున్నారు, కొట్లు పెట్టుకున్నారు. ట్యాంకీ ఉంది చూసారా, అదే వాటర్. ఎప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా లేదు. వాటర్ పంపిస్తున్నారు. మళ్ళీ మనం మోటార్ వేసుకొని మన ట్యాంకీ పైప్ వేసుకొని పట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కాలనీ అంతా చూడండి, మొత్తం అసలు ఎక్కడో ఒక్క చోట తప్పితే 2-3 ప్లేసెస్లో అట్లా ఖాళీ స్థలాలు ఉన్నాయి. కానీ మొత్తం 100కి 80% అందరు ఇల్లులు కట్టేసుకున్నారు. అందులో కూడా ఒక 10% ఏమో జగనన్న వాళ్ళకి కట్టడానికి ఇస్తే 70% అందరూ ఎవరు వాళ్ళు పెట్టుకున్నారు. చూడండి, ఇది 2 స్టేజ్ బిల్డింగ్ కట్టారు. అందరూ ఇల్లులు కట్టేసుకున్నారు. చక్కగా ఎంత బాగా నీట్గా కట్టుకున్నారు. కొంతమంది అయితే దగ్గరలో కట్టుకున్నప్పుడు ఒకళ్ళు ఉన్నారు, మా వదిన వాళ్ళ ఇంటి ఎదురు. వాళ్ళకైతే తనే మేస్త్రి అంట. చక్కగా టైల్స్ అవన్నీ వేసుకున్నారు. 5 lakhsలో ఇల్లు అయిపోయిందంట. మీకు అది కూడా చూపిస్తాను. వీళ్ళదేమో 7th లైన్ 9th లైన్ అనమాట. మేము 7th లైన్ అనుకొని వచ్చాము. చూడండి, ఇవన్నీ ఏమో జగనన్న వాళ్ళు కట్టినవి. మొత్తం అసలు ఎంత డెవలప్ అయిపోయిందో చూడండి. కొందరైతే ఒక ఇల్లు కట్టుకొని బయట వైపు షట్టర్ వేసి షాప్ కూడా కట్టి రెంట్కి ఇస్తామని పెడుతున్నారు. షాప్స్ ఇదిగో చూడండి, షట్టర్ వేసి ఇటు పక్క ఏమో షాప్ షట్టర్ వేశారు, అటు పక్క ఏమో ఎంట్రన్స్. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఈ లైన్లోనే అటువైపు టర్నింగ్లో వాళ్ళ ఇల్లు. ఎంత చూడండి, అంత 70% శాతం 80% శాతం మొత్తం ఇల్లు అయిపోయింది. వచ్చేసాం ఫైనల్లీ ఇంటికి. ఇప్పుడే స్టార్టింగ్ గృహప్రవేశానికి వెళ్తున్నారు. మీకు ఇల్లు క్లియర్గా చూపిస్తాను, ఎన్ని lakhs అని చూపిస్తాను. చూడండి, బయట అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వంటగది, పాలు పొంగిస్తున్నారు. చూడండి, మంచి స్పీసియస్గా కూడా వచ్చింది, ఇరుగ్గా లేకుండా. ఇది ఇంటి ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్. కూర్చోడానికి అరుగు, స్టెప్స్ నీట్గా, మరి ఎత్తుగా లేకుండా ఉన్నాయి. బాగున్నాయి చక్కగా. కాసేపు రిలాక్స్ అవుతుంది అనమాట. ఇది ఇంటి పక్కన ఇటు పక్క. ఇంటి ముందు 3 అడుగులు వదలాలంట కంపల్సరీ. 3 అడుగులు వదిలే కట్టుకోవాలి. అది కాలువకు వదలాలి. లేకపోతే అందరూ ఇంటి ముందు రోడ్డు మీదకి వచ్చేస్తే అసలు రేటు మొత్తం మూసుకుపోయింది కదా. అది కంపల్సరీ 3 అడుగులు ఇంటి ముందు వదిలిపెట్టి ఇచ్చిన స్థలంలో అప్పుడు కట్టుకోవాలని చెప్పారు. వీళ్ళు ఇల్లు మొత్తం కాంట్రాక్ట్కే ఇచ్చేసారు. కబోర్డ్స్, ఎలివేషను అన్నీ ప్రతి ఒక్కటి. అక్కడ ముందు వైపు మొత్తం ప్లేస్ ఖాళీ ఉంది కదా గేట్ దగ్గర, అక్కడ చుట్టూరు గ్రిల్స్ వచ్చేస్తాయంట. మళ్ళీ లోపలికి ఎవరు వెళ్ళకుండా సేఫ్టీ కోసం ఇంటి ముందు ఇదిగోండి ఇలా చోటు వచ్చింది. అటు పక్కేమో మెట్లు ఉన్నాయి. మెట్ల కింద ఒక బాత్రూమ్ వచ్చింది. ఇది హాలు, అదేమో వంటగది. వంటగదిలోనే దేవుడి గది వచ్చింది షింక్ పక్కన. చూడండి హాల్ ఎంత ఉందో. 10x12 వచ్చింది హాల్. 10x10 వచ్చింది. ఇదేమో బెడ్రూము. చూడండి, కబోర్డ్స్ ఏమో బ్యాక్ సైడ్ అటుపక్క ఇటుపక్క కబోర్డ్స్ వచ్చినాయి. కింద మంచానికి ప్లేస్ వదులుకున్నారు. ఇది డోరు చూడండి,
చక్కగా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇది బాత్రూమ్ అనమాట, బెడ్రూమ్లోనే. ఇది బయట బాత్రూము, మెట్ల కింద వచ్చిన బాత్రూమ్ చూడండి. ఇది ఇండియన్ టాయిలెట్ పెట్టుకున్నారు, అదేం వెస్ట్రన్ టాయిలెట్ పెట్టుకున్నారు. ఇది స్టెప్స్ కింద వచ్చిందనమాట. ఇది వంటగది దేవుడికి తలుపు కూడా పెట్టుకున్నారు. ఆ ఓన్లీ తలుపే 5000 అయిందంట. ఆ వెంటిలేషన్ కూడా ఉంది. చూడండి ఎంత వెలుతురు వస్తుందో, పొగకి కళ్ళు మండిపోతున్నాయి. పైన అడ్జస్టింగ్ ఫ్యాన్ కూడా పెట్టారు. అయినా కూడా కట్టెలు పోయి కదా, అందుకని అసలు మామూలుగా లేదు పొగ. పాలు పొంగియడానికి రెడీ చేస్తున్నారు. చక్కగా నీట్గా షింకుకి మళ్ళీ వాటర్ మొత్తం పడిపోకుండా పెట్టారు. పక్కనే షింకు పక్కనే దేవుడి గది. స్టెప్స్ చూపిస్తాను చూడండి, అంత ఎత్తు లేకుండా ఇరుకుగా కాకుండా చక్కగా నీట్గా బాగుంది స్టెప్స్ పైకి వెళ్ళడానికి. ఇల్లు మొత్తం అయితే ఎంత క్లీన్గా అయిపోయింది. ఒక ఫ్యామిలీ ఉండడానికి చక్కగా సరిపోయిద్ది ఖచ్చితంగా. ఇల్లు లేని వాళ్ళకి ఎంతో చక్కని కళ. ఇల్లు కోసం అద్దెలు కట్టలేక బాధపడుతున్న వాళ్ళకి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోలేక బాధపడే వాళ్ళకి, ఇల్లుండి స్థలం కొనుక్కోలేక లక్షలు పెట్టి బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా ఇక మంచి ఛాన్స్ అనుకోవాలి. నిజంగానే చుట్టూరు ఏరియా మొత్తం చూడండి. ఎంతమంది ఇల్లులు కట్టేసుకున్నారో అందరూ. తర్వాత భోజనానికి వచ్చేసాం మేము. ఏమేమి భోజనాలు, నిజంగా క్యాటరింగ్ ఇచ్చారు. భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. కిల్లి ఐస్ క్రీమ్ అవన్నీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వేరు ఇల్లులు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే, ఇల్లు ఎలా ఉందో చెప్పాలనుకుంటే, ఇది మొత్తం 11 lakhs అయిందనమాట ఇల్లు కంప్లీట్గా కట్టడానికి. ఇంకా కొంచెం పని ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.